ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. మామూలుగా దేవీ నవరాత్రులు ఎన్ని ప్రతి సంవత్సరానికి అంటే అందరూ టక్కుమని చెప్పేది శరన్నవరాత్రులు ఒకటే అంటారు. కానీ వాస్తవానికి నవరాత్రులు 4 ఉంటాయి. ఒకటి శరన్నవరాత్రులు, ఇందులో దుర్గాదేవిని ఆరాధిస్తారు. రెండవది వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రుల్లో శ్రీ లలితాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా 2 నవరాత్రులు ఉన్నాయి, అవి గుప్త నవరాత్రులు అంటారు వాటిని. ఒకటి శ్యామల నవరాత్రులు, 2 వారాహి నవరాత్రులు అన్నమాట. ఈ రోజు మనం ఈ వీడియోలో వారాహి నవరాత్రుల గురించి, అలాగే అమ్మవారిని ఎలా పూజిస్తే మనకు ఏ ఫలితం కలుగుతుంది, అమ్మవారి గురించి చిన్నగా నాకు తెలిసింది మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారు వరాహస్వామి వారి కంటే ముందు ఉన్న దేవత అన్నమాట. అయితే ఈ వరాహస్వామి కంటే ముందు ఉన్న వారాహి దేవిని హిరణ్యాక్షుడు ప్రార్థిస్తాడు, ఘోర తపస్సు చేస్తాడు అమ్మవారి అనుగ్రహం కోసం. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఏం కోరిక కావాలో కోరుకోమనగా వీర పరాక్రమాన్ని అలాగే అమరత్వాన్ని కోరుకుంటాడు. కానీ అమ్మవారు వీర పరాక్రమాన్ని అయితే ప్రసాదిస్తాను, అమరత్వాన్ని అయితే ప్రసాదించలేను, సృష్టిలో ప్రతి జీవి మరణించాల్సిందే కదా అని అంటుంది. అప్పుడు దానికి ఆల్టర్నేట్ గా కోరిక కోరుతాడు. ఒకటి ఏంటంటే, నువ్వు తప్ప నన్ను ఎవరు కూడా సంహరించడానికి లేదు, తదాస్తు అంది. అప్పుడు రెండో కోరిక ఏంటన్నాడంటే, నేను నీ భక్తుణ్ణి, సో నువ్వు నన్ను చంపడానికి లేదు, నన్ను చంపకూడదు అనేసి అంటాడు. అప్పుడు కూడా అమ్మవారు తదాస్తు అని వరమిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు చేసే దుశ్చర్యలకు వాటికి బదులుగా అమ్మవారు వరాహస్వామి రూపంలో అతన్ని సంహరించడం జరుగుతుంది. వరాహస్వామి లోపల ఉన్నటువంటి శక్తియే ఈ వారాహిదేవి అన్నమాట. ఈ వారాహిదేవి చాలా శక్తివంతమైన దేవత. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ అమ్మవారు క్షుద్ర దేవతలకు, అలాగే చాలా భయంకరమైన దేవత, ఉగ్ర రూపంతో ఉన్న దేవత, ఈ అమ్మవారిని ఆరాధించినట్లయితే చాలా కోపంగా ఉగ్రంగా ఉంటారు, శాంతి ఉండదు అనే భ్రమలో ఉంటారు. ఎవరైనా అమ్మవారే. మనం చేసే కార్యక్రమాలను, మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది. మనం చెడు చేయకుండా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. 2024లో జూలై 6 తారీఖు నుండి మొదలుకొని జూలై 15 తారీఖు వరకు, అంటే 9 రోజులు అమ్మవారి నవరాత్రులు జరగనున్నాయి. అమ్మవారికి ఉదయం దీపారాధన చేసి మొదటి రోజున షోడశోపచారాలతో పూజ జరిపి, సాయంత్రం పూట అమ్మవారికి అంటే సంధ్యావేళ నుంచి పూజా కార్యక్రమాలను మొదలు పెడతారు. విశేషంగా అమ్మవారికి రాత్రుల్లో పూజ చేయటం ఇక్కడ చాలా విశేషం. అలాగే అమ్మవారికి ధూపం వేయటం, కుంకుమ పూజలు చేయటం, అమ్మవారికి ఎర్రని పూలతో పూజ చేయటం, ధూపం వేస్తారు, అగరబత్తులు కాదు, ధూపాన్ని ఖచ్చితంగా అమ్మవారికి సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా సమర్పిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి పులిహోర ప్రసాదం, విశేషంగా బెల్లం పానకం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అలాగే అమ్మవారికి మనకు స్తోమత ఉన్నంత వరకు భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ఈ అమ్మవారికి పూజ చేసిన, స్మరించుకున్న, హోమాలు, యాగాలు, యజ్ఞాలు ఎన్ని చేసినా కానీ, ఏది చేసినా నార్మల్ రోజుల కంటే కూడా ఈ నవరాత్రుల్లో చేసినట్లయితే 10 రెట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. ఈ వారాహి నవరాత్రుల్లో చేసినట్లయితే చాలా ఫలితం కలుగుతుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భూమికి సంబంధించిన వివాదాలు ఉంటాయి కదా, అక్క చెల్లెల మధ్యలో, అన్నతమ్ముల మధ్యలో, మనకు పాలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో ఉన్న ఏదైనా మనకు లిటికేషన్ లో ఉన్న ల్యాండ్స్ కానీ, భూమి అంటే వరాహస్వామి అంటేనే భూమిని కాపాడిన వాళ్ళు. సో వారాహి మాత, వరాహస్వామి ఒకటే అన్నమాట. అందుకనే భూమికి సంబంధించిన తగాదాలకు మాత్రం చాలా మంచి సొల్యూషన్ అన్నమాట. వారాహి అమ్మవారికి మొదటి రోజు మనం షోడశోపచారాలతో పూజ జరిపి, ఉదయం పూట దీపారాధన చేసి, అలాగే ఉదయం సాయంత్రం కూడా కుంకుమార్చన జరిపినట్లయితే అష్టోత్తరాలతో, లలిత సహస్రనామాలతో, వారాహ
లలిత సహస్రనామాలతో మనం పూజ చేసినట్లయితే అమ్మవారు ప్రసన్నురాలవుతారు. అమ్మవారికి ప్రత్యేకంగా ధూపాన్ని వేయటం ఇక్కడ విశేషం. అలాగే పానకం అంటే కూడా అమ్మవారికి చాలా ప్రీతి. పులిహోరను సమర్పిస్తూ ఉంటారు. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేల మీద పడుకోవటం కొంచెం కఠినమైన నియమాలైతే ఉన్నాయి. ఇవి అన్నీ కూడా కోరిక తీయడం కోసం చేసే వాళ్లకు ఇవి తప్పనిసరి. మామూలుగా అమ్మవారిని ఆరాధించే వాళ్లకు ఇవేమీ లేదు. మనసులో స్మరించుకుంటే చాలు. లేదా ఏదైనా మనస్తృప్తికో మనశ్శాంతికో దేవుడి అనుగ్రహం కోసం చేసే వాళ్ళైతే మామూలుగా స్మరించుకున్నా, మామూలుగా నిత్యం మన ఇంట్లో ఎలా పూజ చేసుకున్నా అలా చేసుకున్నా సరిపోతుంది. వారాహి అమ్మవారు సర్వ సైన్యాధ్యక్ష దేవత, దండనాథ దేవత. లలితాదేవి ప్రజ్ఞాశక్తిలో నుండి ఉద్భవించిందే ఈ వారాహి అమ్మవారు. ప్రజ్ఞాశక్తి అంటే జ్ఞాపక శక్తి, మంచి తెలివి అని అర్థం. అంటే విద్యార్థులకి మంచి జ్ఞాపక శక్తిని ఇస్తుందన్నమాట. ఉద్యోగం కావాలని కోరుకునే వాళ్ళకి ఉద్యోగం, అలాగే అందులో ఎదుగుదలను, శత్రువుల బాధల నుండి విముక్తి, నరఘోషలకు, భూత పిశాచ బాధల నుండి, క్షుద్ర ప్రయోగాల నుండి వారాహి అమ్మవారు పూజల ద్వారా, హోమాల ద్వారా చక్కని ఫలితం పొందవచ్చంట. అంతేకాదు ఈ అమ్మవారి వల్ల ఎదుటివారి ఆకర్షణ కూడా ఉంటుంది. మన వ్యాపారాల విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కూడా కావచ్చు, మంచి ఆకర్షణ ఫలితం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు, అలాగే అక్కడికి వెళ్ళాక అక్కడ స్థిరపడాలి అని అనుకునే వారికి ఈ వారాహి అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. సొంత ఇల్లు కల నెరవేరాలన్నా, కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆగిపోయినప్పుడు అవి మళ్ళీ కంటిన్యూగా అవ్వాలన్నా, కొంతమందికి డబ్బులుండి కూడా కొనలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. అడ్వాన్సులు ఇస్తూ ఉంటారు, తిరిగి వెనక్కి రావడమో వీళ్ళు తీసుకోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వారందరికీ కోసం ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల సొంతిల్లు కళ అనేది తప్పక నెరవేరుతుంది. చాలా వరకు సొంతిల్లుకి, అలాగే భూ వివాదాలకి, భూమికి సంబంధించినకి చక్కని మార్గం. ఇక ఆరోగ్య సమస్యలకు వచ్చినట్లయితే నయం కాని రోగాలకు ఎన్నింటినో కూడా ఈ అమ్మవారి ఆరాధన చక్కని ఫలితాన్ని ఇస్తుంది. ధన్వంతరి, అశ్విని దేవతలు ఈ అమ్మవారి రథంలో కూర్చొని ఉంటారంట. అందుకే సైకలాజికల్ గా నయం కాని ఎన్నో రోగాలకు కూడా ఈ అమ్మవారు నయం చేస్తుందన్నమాట. అంతేకాదు ఈ అమ్మవారి రూపాన్ని మనం పరిశీలించినట్లయితే అమ్మవారి చేతిలో నాగలి, అలాగే రోకలి పట్టుకొని ఉంటుంది. అంటే వారాహిదేవి సస్యశ్యామలాదేవిగా కూడా రైతులతో పూజలు అందుకుంటూ చక్కని పంటల్ని, దిగుబడిని ఇస్తుంది. వారాహి అమ్మవారి ఆరాధన సత్ఫలితాలకై ఆరాధించాలి తప్ప క్షుద్ర పూజలకు, అలాగే క్రూరత్వ పనులకు ఆరాధించకూడదు. అలా చేయడం చాలా తప్పు. ఈ వారాహి నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు ఒక 5 రోజులు కానీ, 3 రోజులు కానీ, లేదా ఒక్క రోజైనా కానీ పూజ చేసుకోవటం చాలా మంచిది. అలాగే అమ్మవారికి పంచమి, అష్టమి తిథులంటే చాలా ఇష్టం. ఈ ఒక్కరోజు చేసుకునేది అయినా ఇందులో చేసుకుంటే చాలా మంచిదండి. వీలైతే పంచమి, అష్టమిలో చేసుకోండి ఒకరోజు చేసుకున్న వాళ్ళు, లేదా 3 రోజులైనా 5 రోజులైనా పూజ చేసుకోండి. సో ఇవండి నాకు తెలిసినటువంటి వారాహి అమ్మవారి గురించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను. హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ ఛానల్లో కొత్తగా మీరు ఈ వీడియోని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మీరు బెల్ బటన్ని ఎనేబుల్ చేయడం ద్వారా మేము చేసే వీడియోలను ముందుగా మీకు వస్తుందన్నమాట నోటిఫికేషన్ ద్వారా. సో ఖచ్చితంగా బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం వారాహి దేవి నమో నమః.